నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఉదయకాలం నువ్వు లేచి లేవగానే నువ్వు పట్టుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని. లేచి లేవగానే ప్రార్థించడం, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం, ఇవి నీకు ఎంత మేలుకరమో తెలుసా? ఆ రోజు నీకు ఎదురయ్యే ప్రతి అపాయం, ప్రతి రోగం, ప్రతి కీడు దేవుడు అన్నీ కూడా నీకు మేలుగా మారుస్తాడు. ప్రతి విషయంలో తప్పించబడతావు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించావు కాబట్టి, ఆ మాట నీలో ఉన్నాయి కాబట్టి ఏ కీడు వచ్చినా నీకు మేలుగా మారిపోతుంది. అంత శక్తి ఈ వాక్యపు వెలుగు. చూస్తున్న వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బాధ ఏదైనా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. యేసయ్య తప్పకుండా మీ జీవితంలో అద్భుతం జరిగిస్తారు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట, అద్భుతమైన మాట. రోమా రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, మనం ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు లోకానికి ఎవరై వచ్చారు? ఆయన ప్రేమ స్వరూపం. అందరినీ ప్రేమించాడు. తను ఆరాధించే వారిని, ఆరాధించని వారిని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం చాలా విషయాల్లో దేవుని సన్నిధికి వెళ్తూనే ఉంటాం, కానీ కొంతమంది మనకు పడరు. కొంతమంది చూస్తానే వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది, కొంతమంది చూస్తానే వాళ్ళకి అసూయ పెరుగుతూ ఉంటుంది, కొంతమంది ఎదుగుతూ ఉంటే కూడా వారు ఓర్చుకోలేని స్థితి. చూడండి, అలాంటి మనసు కలిగి నువ్వు వెళ్ళి ప్రార్థించినా, ఆరాధించినా ప్రభు అంటున్నాడు, నువ్వు ప్రేమించలేదు. నువ్వు ఎదుటి మనిషినే ప్రేమించలేకపోతే యేసుని ఎలాగ ప్రేమిస్తావు? కనిపించే నీ సహోదరుని ప్రేమించలేనప్పుడు కనిపించండి దేవుడిని ఎలాగ ప్రేమిస్తావని బైబిల్లో రాయబడింది. చూడండి, నీకు ఎవరి మీదన్నా ఒకవేళ పగ, అసూయ ఉన్నప్పుడు ఈ మాట ద్వారా ప్రభు ఆ అసూయను కొట్టివేస్తున్నాడు, ఆ పాపమును తీసివేస్తున్నాడు, ఆ ద్వేషమును తీసివేస్తున్నాడు. వెంటనే ఇవి తొలగించుకో. ఎందుకంటే నువ్వు అభివృద్ధి పొందాలన్నా, నువ్వు దేవుడు నిన్ను హెచ్చించాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా మొదట నీలో క్వాలిటీ చూస్తాడు. ఏం మార్చబడ్డాయి నన్ను ఆరాధించిన తర్వాత, నన్ను నమ్మిన తర్వాత ఏం తీసేసుకున్నాడని ప్రభు చూస్తుంటాడని. అందుకే ఇక్కడ రాయబడింది, ప్రేమ పొరుగువాని కీడు చేయదు. ఒక మనిషిని నువ్వు అత్యధికంగా ప్రేమిస్తే ఆ మనిషికి నువ్వు కీడు చేస్తావా? ఎంత మాత్రం చేయలేవు కూడా. ఎందుకంటే అతడు నీ ప్రియ సహోదరుడు. అలాగే నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు కలిగి ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినవాడు. అప్పుడు నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ స్తుతి యాగం ప్రభు అంగీకరించి సఫలపరిచి నీకు అవి ఆశీర్వాదకరంగా మార్చిస్తారు. చూడండి, ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడు. ఎవ్వరి మీద ద్వేషం ఉండకూడదు, ఎవ్వరి మీద మస్త్రం ఉండకూడదు. అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉండాలి. అందరితో సమాధానం కలిగి ఉండే మనసు నీకున్నప్పుడు దేవుడు నీ ప్రేమను బట్టి ఆ నీతో సహవాసం చేస్తాడు, ఆ నీతో ఉంటాడు. అప్పుడు నువ్వు పరిమళ వాసనగా ఉంటావు. కాబట్టి పరిమళ వాసన అంటే ప్రభువే నీకు తోడుగా, ప్రభువే నీలో నిలిచి, ప్రభువే నీ ముందును నీ వెనుకను ఆవరించి నేను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు, అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు, అన్ని విషయాల్లో అర్హమైన పాత్రగా నేను వాడుకుంటాను. ఎప్పుడు కోపం కలిగి ఉంటేనా, అసూయ కలిగి ఉంటేనా, ఇవి నీలో ఏమాత్రం కనిపించకూడదని పూర్తిగా డిలీట్ చేసే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసం. ప్రభు దగ్గర నుంచి నీకు మేలు రావాలన్నా, సహాయం రావాలన్నా, సమాధానం రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా నువ్వేం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే మన ప్రభు ప్రేమ గల దేవుడు, మన ప్రభు ప్రేమించే దేవుడు. ఆయన పేరు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమించేవాడిగా ఉన్నప్పుడు ఆయన ప్రియ కుమారులమైన మనం ఎలాగ ఉండాలి? ద్వేషం కలిగి ఉన్నప్పుడు ఆయన మనతో ఉండడం. అందుకే ప్రేమ కలిగి ఉండు. అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి పొందబోతున్నావు. అన్ని విషయాల్లో ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. గొప్ప ఘనత ప్రభు నీకే ఇస్తాడు. ఈ మాట పట్టుకొని ప్రార్థించు. ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో. ఈ మాట ప్రకారం నీలో ఉన్నవన్నీ తొలగించుకొని ప్రేమతో నింపబడు. ప్రభు అన్ని విషయాల్లో నిన్ను దీవించబోతున్నాడు. ఈ మాట నీ జీవితంలో ప్రభు నెరవేర్చి ఈ రోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కిపించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చెప్పు. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. నువ్వు అధిక స్తోత్రములు నొందదగిన దేవుడు. నువ్వు ప్రేమా స్వరూపుడు నాయన. నిన్ను ఆరాధించే ప్రతి ఒక్కరూ నీ వలనే ప్రేమ కలిగి ఉండాలంటున్నావు తండ్రి. ఎదుటి మనిషిని ప్రేమించలేనప్పుడు నేను ఎలాగ ప్రేమిస్తానైనా? ఈ మాటలు నీ బిడ్డలందరితో మాట్లాడుతున్నాను. విన్న ప్రతి ఒక్కరూ మార్పు చెందాలి. విన్న ప్రతి ఒక్కరూ ప్రేమగా మార్చబడాలి. విన్న ప్రతి ఒక్కరూ ఈ మాట చేత నడిపించబడాలి. ప్రతి ఒక్కరిని దీవించండి, హెచ్చించండి, నీ ప్రేమతో నింపండి.
ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. నీ బిడ్డలు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నములు సఫలపరచండి. కాలేజీ, స్కూల్కి వెళ్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి. దుష్టుడు ముట్టకుండా ప్రతి బిడ్డల చుట్టూ కంచెవేయండి. నీ కాపుదల, భద్రత అనుగ్రహించి నీ రెక్కల నీళ్ళలో చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నా. చేస్తున్న ప్రతి పని పాటల్లో నీ బిడ్డలందరికీ తోడుగా ఉండండి. ప్రతి బిడ్డలకు నీ కాపుదల, భద్రత అనుగ్రహించి నీ ఎక్కడైనా ప్రభావ సంరక్షణలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.